వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పడుతున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్రారెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. 2024 రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎంతో కొంత ఈ 2024 ప్రభావం అయితే చూపించింది. సో మార్కెట్ కాస్త స్లో డౌన్ అయిన మాట వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ ఇదే 2024 లాస్ట్ 2 months నుంచి, అంటే నవంబర్ నుంచి కాస్త మార్కెట్ మళ్ళీ పెరిగింది. అంటే 2025 మరి కొద్ది రోజుల్లో రాబోతుంది. ఒక మంచి సంకేతాలు అయితే ఇచ్చింది. మార్కెట్ ఇంకాస్త పుంజుకోవడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. సో గవర్నమెంట్ తీసుకున్న పాలసీలు కూడా ఆ విధంగానే ఉన్నాయని చెప్పి వినిపిస్తున్నమాట. సో 2024లో ఏం జరిగింది, 2024లో అసలు ఎలా ఉండబోతుంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ అంత మనీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం భయాందోళనలో ఉన్నారు. సో అవన్నీ 2025లో తొలగిపోయే అవకాశం ఉందా? ముందుగా 2024 గురించి చెప్పండి, తర్వాత 2025కి వెళ్ళిపోదాం. షూర్ అండి. సో బేసిక్గా 2024 అనేది మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ఫాల్ అయితే అయిందండి. దానికైతే రీజన్స్ అందరికీ తెలిసిందే. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎలక్షన్స్ వల్ల కొంచెం బేసిక్ ఎలక్షన్స్కి ముందు వెనుకన కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం డైనమాలో ఉంటారు. అయితే మళ్ళీ మార్కెట్ మళ్ళీ పైకి వచ్చే టైంలో హైడ్రా అనే ఇష్యూ వచ్చింది. బేసిక్గా హైడ్రా అనేది ఇట్స్ నాట్ అగెనెస్ట్ పబ్లిక్ ఆర్ ఎనీథింగ్. హైడ్రా ఎవరికి వచ్చిందంటే ఫర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎన్క్రోచ్మెంట్, ఈ లేక్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్క్రోచ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు మనం తెలిసి తప్పు చేస్తే మనం అది ఫ్యూచర్లో భరించవలసిందే. సో అయితే ఇది ఈ ఎక్కడి వరకు వెళ్తుంది అనే డైనమాలో జనాలు చాలా వరకు తీసుకోలేదు. బేసిక్గా మన హైదరాబాద్లో లేక్స్ ఎక్కువగా ఉంటాయండి. మీరు చూడండి, ఏ లొకేషన్కి వెళ్ళినా, ఇటు కూకట్పల్లి, పటాన్చెరు, ఏదో మీరు ఇటు గోపన్పల్లి, ఎటు వెళ్ళినా మీకు లేక్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ లేక్స్ ఉన్నాయి. ఈవెన్ ఐడియల్ లేక్, ఇప్పుడు ఐడియల్ లేక్ చుట్టూ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో బేసిక్గా బై డిఫాల్ట్ లేక్ దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఎందుకంటే కొంచెం ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, కొంచెం ప్రీమియం అంబియన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా లేక్ పక్కన ప్రాజెక్ట్స్ ఎక్కువగా వెళ్తాయండి. సో ఈ కస్టమర్ డైనమో అయ్యో మళ్ళీ హైడ్రా ఎఫెక్ట్ ఉంటుందేమో, ఏవైనా వీటి మీద మళ్ళీ అగైన్ గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందేమో అని డైనమాలో ఉన్నారు. సో అక్కడ కూడా కొంచెం ఆగిందండి. కానీ రేవంత్ రెడ్డి గారు హీ హాజ్ క్లియర్డ్ ఎవ్రీథింగ్. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్న ప్రాజెక్ట్ ఏది కూడా టచ్ అయ్యని చెప్పేశారు. ఎప్పుడైతే అది అనౌన్స్ చేశారో అప్పటి నుంచే మార్కెట్లో కొంచెం కదలిక అనేది మొదలైందని చెప్పి మొదలైందంటే లాస్ట్ 2 months నుంచి, లాస్ట్ 1 month నుంచి కూడా కాస్త ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు, ప్రాపర్టీ కొనడానికి ఎక్కువ వస్తున్నారు. బేసిక్గా ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నారండి జనాలు. ఎప్పుడు కొందాం, ఏది బెస్ట్ ప్రాపర్టీ దొరుకుతుందని చూస్తున్నారు. బట్ ఈ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం ఆగారనమాట. మళ్ళీ అగైన్ క్లియరెన్స్ రానివ్వండి గవర్నమెంట్ నుంచి, దెన్ రెడీ టు ఇన్వెస్ట్ అనుకున్నారు. ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు జనాలు ఎంక్వైరీస్ కూడా బాగానే వస్తున్నాయండి. అంటే ముందులాగా లేవు, బట్ ఎస్ కొంచెం మార్కెట్ అయితే కొంచెం అప్ ట్రెండ్లో అయితే ఉందండి. ఇదే పాజిటివ్ రేపు 2025లో కూడా కనిపించాలి. డెఫినెట్గా ఉంటుందండి. మీకు తెలిసిందే, మన బేసిక్గా తెలుగు వాళ్ళకి ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు బేసిక్గా బిజినెస్ కొంచెం డల్గానే ఉంటుందండి. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్స్ ఎక్కువ. మనకి వినాయక చవితి అంటారు, దివాళీ అంటారు, దసరా అంటారు, కార్తీక మాసాలు అంటారు, నెక్స్ట్ మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ పండగ వస్తుంది, మకర సంక్రాంతి. సో సంక్రాంతి వరకు కంటిన్యూస్గా ఫెస్టివల్స్ ఉండడం వల్ల జనాలు మనకి అందుబాటులో లేరండి. బేసిక్గా ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఓకే పర్లేదు, టైం ఉంది, లీజర్ టైం, చూద్దాం కొందాం అని అనుకుంటారు. బట్ ఈ ఫెస్టివల్ సీజన్స్లో కొంచెం బిజీగా ఉన్నారు. ప్లస్ హైడ్రా ఎఫెక్ట్ ఒకటి, దీనివల్ల కొంచెం మార్కెట్ డల్ అయిందండి. ఫెస్టివల్స్ ఇప్పటికీ ఉన్నాయి, క్రిస్మస్ ఉంది. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే క్రిస్మస్ మనకి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఎస్. సో ఇది కాకుండా నెక్స్ట్ మనకి మకర సంక్రాంతిలో జనాలు ఉంటారండి. ఆల్మోస్ట్ 70% హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. సార్ మీరు అన్నట్లు ఇప్పుడు అంతా పండగల సీజన్, చాలామంది ఎన్ఆర్ఐలు ఈ నవంబరు, డిసెంబర్, జనవరి ఎక్కువ మంది ఇండియా వస్తుంటారు. సో ఈ 3 monthsలో ఏంటంటే మ్యాక్సిమం అక్కడ వాళ్ళు సంపాదించుకున్నంత ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది చూస్తున్నాం మనం కూడా లాస్ట్ 4-5 years నుంచి. సో ఇది ఎన్ఆర్ఐ మార్కెట్. ఈ 2 months చాలామంది ఎన్ఆర్ఐలు ఏంటంటే మంచి ప్రాపర్టీ కోసం వెతుకుతూ ఉంటారు, మంచి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో మీకు ఉన్న సమాచారం ప్రకారం, మీకున్న ఎంక్వైరీస్ ప్రకారం ఎన్ఆర్ఐలు ఈసారి ఆలోచన ఏ విధంగా ఉంది? సో ఈ 2 months ఎన్ఆర్ఐ మార్కెట్ అన్నారు కదా, సో దాని ఎఫెక్ట్ ఏమైనా మార్కెట్లో చూపిస్తుంది? ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎస్. సో ఇప్పుడు చూడండి, బేసిక్గా మీరు అనుకున్నారు ఈ 2 months అంటే ఈ డిసెంబర్ అండ్ జనవరి ఎక్కువగా ఎన్ఆర్ఐస్ మన ఇండియాకి ట్రావెల్ చేస్తారు.
అంటే బేసికలీ ఈ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వస్తారండి. యూరోప్ కానీ, ఇటు అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ. ఎందుకంటే క్రిస్మస్ సెలవులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో ఆ సెలవులు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు మన ఇండియాలో గడుపుదామని ఫ్యామిలీతో వస్తారు. వాళ్ళు హోమ్ టౌన్స్కి వెళ్తారు. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తుంది డాలర్స్లో కాబట్టి మన ఇండియన్ రేట్ ప్రకారంగా వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ప్లస్ ఖర్చు అనేది అక్కడ తగ్గించేస్తారండి. ఇండియాలో ఖర్చు పెట్టవచ్చేమో కానీ బట్ ఈ యుఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ఆర్ఐ అనుకోండి, యుఎస్లో ఉంటున్నారు. ఆయన డ్యూటీ ఇల్లు తప్ప వేరే యావిగేషన్స్ ఉండవానికి. సో మొత్తం అంతా సేవింగ్స్లో ఉంచేస్తారు. సో వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ సేవింగ్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెడదామని చూస్తారు. సో మన తెలుగు స్టేట్స్లో చూస్తే హైదరాబాద్ నెంబర్ 1లో ఉందండి. ఎప్పుడైనా మంచి అప్రిషియేషన్ వస్తుంది, గ్రోత్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు RRR కూడా అనౌన్స్ చేశారు కాబట్టి RRR వరకు మార్కెట్ ఉందండి. సో ఎన్ఆర్ఐస్ ఎక్కువగా నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా ఎంక్వైరీస్ అపార్ట్మెంట్స్కి వస్తున్నాయండి. ప్లస్ ప్లాట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ప్లాట్స్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేద్దాం. కొంతమంది విల్లాస్ కడదాం అనుకుంటున్నారు, కొంతమంది అపార్ట్మెంట్స్ కట్టొచ్చని ఉద్దేశంతో ప్లాట్స్ని కొంటున్నారు. సో ఎస్, ఎంక్వైరీస్ అయితే బాగానే వస్తున్నాయండి. సో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు ఫార్మాసిటీ క్లస్టర్స్గా దాన్ని డెవలప్ చేస్తాను. అండ్ RRR సంబంధించి కూడా గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది? సో ఇప్పటి వరకు మీకున్న అప్డేట్ ఏంటి? సో ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అయినా కాదు? చేయొచ్చండి, డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మనం శ్రీశైలం హైవే అనుకున్నాం, బట్ కొంత పార్ట్ అయితే వస్తుంది మనకి సాగర్ హైవే, శ్రీశైలం హైవే వైపు. ప్లస్ ఇంకా మిగతా 5 క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తున్నారు అనే మాట దగ్గర ఆగిపోయింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అవును. సో స్టిల్ ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్లోనే ఉన్నారండి హానెస్ట్గా చెప్పాలంటే. సో అందుకే ఇప్పటి వరకు మనకి అనౌన్స్ చేయలేదు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది. బట్ ఇంటర్నల్గా న్యూస్ అయితే మాకు తెలుస్తుంది కదండి, సాగర్ హైవే వైపు ఛాన్సెస్ ఉన్నాయని ఒక ఫేజ్. మిగతా 4 ఫేజ్లు ఎక్కడ వస్తాయి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఎస్, కొన్ని లొకేషన్స్ అయితే ఐడెంటిఫై చేసి ఉన్నాయండి. జహీరాబాద్ అనుకుంటున్నాం మేము, ఇటు బెంగళూరు హైవే అనుకుంటున్నాము, ఇటు కరీంనగర్ హైవే అనుకుంటున్నాం అండి. సో డెఫినెట్గా ఈ ఏరియాస్లో అయితే డెఫినెట్గా వస్తాయండి. సార్ వాస్తవం కొన్ని విషయాలు చెప్పండి. లాస్ట్ మండే నుంచి మార్కెట్ కాస్త డల్గా ఉందన్నాం, కానీ రేట్లు ఎక్కడ తగ్గలేదు. ఏం సార్ ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే బయ్యర్కి కావచ్చు, సెల్లర్కి కావచ్చు. సెల్లర్కి మెయిన్. సో అంటే ఓ పక్క మన ప్రాజెక్ట్ మీద ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తాం, ఓ పక్క వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు అదే ట్రెండ్ కొనసాగిస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వేషన్? సార్ ఒకటి నా అబ్జర్వేషన్ చెప్తాను మీకు. హైదరాబాద్ మార్కెట్ అనేది ఇట్స్ అ యూనిక్ మార్కెట్ అండి. అఫ్కోర్స్ ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ అయ్యిందేమో కానీ అది కొంతవరకే. అంటే జనాలు డైనమాలో ఉన్నారు కాబట్టి కొనలేదు. బట్ మన హైదరాబాద్ మార్కెట్ అయితే పడే మార్కెట్ అయితే కాదండి. ప్లస్ ఈ ఎలక్షన్స్ వల్ల పార్టీ మారే సిచ్యువేషన్ కూడా మనకి రియల్ ఎస్టేట్కి ఏం ఎఫెక్ట్ లేదండి హానెస్ట్లీ. ఎందుకంటే మనకి సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఐటీ అని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని, ఫార్మా ఇండస్ట్రీ అని రకరకాల ఇండస్ట్రీస్ మన హైదరాబాద్లో ఉన్నాయండి. సో డెఫినెట్గా కొనే వాళ్ళు ఉన్నారు. బయ్యర్స్ మార్కెట్ ఇది. బేసిక్ చెప్పాలంటే హైదరాబాద్ ఈజ్ ఎ బయ్యర్స్ మార్కెట్. సో డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ సర్చింగ్, అంటే వాళ్ళకి రిలవెంట్గా ఎక్కడ ప్రాపర్టీ దొరికితే తీసుకుందామని చూస్తున్నారండి. ఈ మధ్యన ఈ 2 ఎఫెక్ట్స్ లేకపోతే ఇప్పుడు మార్కెట్ ఎక్కడో ఉండాలి. సో మార్కెట్ అయితే పడలేదండి హానెస్ట్లీ. నేను చూశాను కొన్ని ప్రాజెక్ట్స్లో రేట్లు పెంచారండి. ఈవెన్ ఈ ఎలక్షన్ సిచ్యువేషన్, హైడ్రా సిచ్యువేషన్లో రేట్స్ 10% హైక్ అవడం నేను చూశానండి. సో తగ్గే ఛాన్స్ అయితే లేదు.